ప్రియా అయితే ఇంక దుర్గాకు ఫోన్ చేసి తను స్టోర్ రూమ్లో పడుకో ఉంది, నువ్వు సెక్యూరిటీ గార్డ్ లాగా వచ్చి తనని తీసుకెళ్ళి వెళ్ళిపో అని చెప్పనని అనేటప్పటికీ ఇంక దుర్గా కూడా అయితే సెక్యూరిటీ గార్డ్ లాగా అయితే వచ్చి ఇంక రాధ నిద్రపోతూ ఉంటే మన ఇద్దరి ప్రేమకి ఎవ్వరూ అడ్డు రాకూడదు అన్నట్టుగా, వద్దు రాధ, ఈ మనుషుల మధ్య మరియు డబ్బున్న వాళ్ళ మధ్య మనం ఉండకూడదు, నేను తీసుకెళ్ళిపోతానని చెప్పని ఇంకా మొత్తం మంది ఇచ్చేదానికి స్ప్రే కొడుతూ ఉంటే ఈ లోపలైతే ఇంకా రాధ దగ్గరికి విక్రమ్ అయితే వస్తాడు. ఇంకా వచ్చి తను అలాగే చాప్ మీద పడుకో ఉంది అని ఇంకా దిండు దుప్పటి పెట్టేసి తనైతే వెళ్ళిపోయిన కొద్దిసేపటికే ఇంక రాధ అయితే అరుపులు వినపడతాయి. ఇంక వెంటనే విక్రమ్ వచ్చేటప్పటికి ఇంక విక్రమ్ని అయితే పట్టుకొని తను నా రూమ్లో ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా విక్రమ్ అయితే ఇంకా ఆ రూమ్లోకి అయితే వెళ్తాడు. ఇంకా రాధ అయితే ఈ లోపలే చాలా కంగారు పడిపోతుంది. ఇంకా సునంద కూడా అయితే ఏం జరిగిందమ్మా అంటే, ఎవరో అత్తయ్య ఆ రూమ్లో ఉన్నారు అంటే ప్రియా అయితే ఇంకా దుర్గా విషయంలో కంగారు పడుతూ ఉంటే ఇంకా దుర్గానైతే విక్రమ్ చూసేస్తాడు. నీకు ఇక్కడేం పని, అసలు నువ్వెలా ఇక్కడికి వచ్చావు అని చెప్పి నన్ను అనేటప్పటికీ ఇంకా నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అంటే ఈ ఇంట్లో వాళ్ళే నీకు ఎవరో హెల్ప్ చేస్తున్నారు అన్నట్టుగా ఇంకా విక్రమ్ అయితే ఆలోచిస్తాడు. ఇంకా దుర్గానైతే చితకొట్టేటప్పటికి ఇంకా అక్కడి నుంచి అయితే దుర్గా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఈ ఇంట్లో ఎవరు ఇంత ధైర్యంగా, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్న ఇంట్లోకి ఇంత ధైర్యంగా వచ్చాడు అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయకుండా ఉంటారు అని చెప్పని రామచంద్రకి కూడా అదే అనుమానం వస్తుంది. ఇంకా రాధ అయితే, చూసావా వదిన, ఒక ఆడపిల్లని స్టోర్ రూమ్లో ఒంటరిగా పడుకోబెట్టావు, ఇప్పుడు నీకు బాగుందా, అయినా ఈ ఇంట్లో రోజు రోజుకి మనుషులకి విలువ లేకుండా పోతుంది అన్నట్టుగా ఇంకా సునంద మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మీరు అదెందుకు ఆలోచించట్లేదు, రాధ కోసమే తను వచ్చి ఉంటాడు కదా, ఒకవేళ రాధ ఏం చెప్పిందేమో నేను స్టోర్ రూమ్లో పడుకో ఉంటాను అని చెప్పనని అన్నట్టుగా ఎందుకు ఆలోచించకూడదు అంటే, మీరు అసలు ఆడపిల్ల తల్లివేనా నువ్వు అన్నట్టుగా ఇంకా విక్రమ్కి అయితే కోపం వచ్చి అంటూ ఉంటే, చూసారా అత్తయ్య గారు, అసలుకి చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పనంటే ఇంకా ఆమె ఏమో బామ్మగారేమో ఏం మాట్లాడుకుంటా అసలు ఏం జరుగుతుందో ఏందో నాకైతే అర్థం కావట్లేదని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది.